వెల్కమ్ టు ఆచారి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తెలుగు కవులలో భాగంగా తెలుగు కవులు మరియు రచయితలలో భాగంగా మనం ఈరోజు 9వ తరగతి తెలుగు వాచకానికి సంబంధించి మనం తెలుసుకుంటున్నాం. ఈ 9వ తరగతి వాచకాన్ని మనం సింగిడి 1 అని పిలవడం జరుగుతుంది. సింగిడి 1 అనేటువంటిది ఏ తరగతికి సంబంధించినటువంటి తెలియజేస్తుంది అంటే 9వ తరగతికి సంబంధించి తెలియజేస్తుంది. ఈరోజు 9వ తరగతిలో ఉన్నటువంటి పాఠ్యాంశాల్లోని కవులు మరియు రచయితలు వారు రచించినటువంటి రచనలు, వారికి గల బిరుదులకు సంబంధించి వారికి సంబంధించినటువంటి ప్రత్యేకతలను మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ 9వ తరగతి పాఠ్యాంశాల్లో మనం వరుస తెలుసుకుంటే దీంట్లో 1వ తరగతి 1వ పాఠ్యాంశానికి సంబంధించి ధర్మార్జనులు అనేటువంటి పాఠ్యాంశం ఉంది. ఈ ధర్మార్జనులు అనేటువంటి పాఠ్యాంశాన్ని చేమకూర వెంకట కవి అనేటువంటి కవి రచించడం జరిగింది. ఇతను ఈ కవికి సంబంధించినటువంటి ఇతివృత్తం, ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ధర్మార్జనులు అనేటువంటి పాఠ్యాంశానికి సంబంధించి ఇతివృత్తం ఏంటంటే నైతిక విలువలు పెంపొందించడం విద్యార్థుల్లో. తర్వాత ఈ ధర్మార్జనులు అనేటువంటి పాఠ్యాంశం దేనికి సంబంధించి, ఏ ప్రక్రియకు సంబంధించి అంటే ప్రబంధ ప్రక్రియకు సంబంధించి అనేటువంటి అంశం. తర్వాత 2వ పాఠ్యాంశం నేనెరిగిన బూర్గుల, అంటే నాకు తెలిసినటువంటి బూర్గుల అనేటువంటి పాఠ్యాంశాన్ని ఎవరు రచించారంటే పివి నరసింహారావు రచించడం జరిగింది. మరి ఇది ఇతివృత్తానికి దేనికి సంబంధించి అంటే స్ఫూర్తిగా తీసుకోవడానికి సంబంధించి ఇతివృత్తం. తర్వాత ఇది ఏ ప్రక్రియకు సంబంధించింది అంటే అభినందన అనేటువంటి వ్యాసానికి సంబంధించినటువంటి ప్రక్రియ. తర్వాత 3వ పాఠ్యాంశానికి సంబంధించి తీసుకుంటే వలస కూలి. ఈ వలస కూలి అనేటువంటి పాఠ్యాంశాన్ని డాక్టర్ ముకురాల రామరెడ్డి రచించడం జరిగింది. మరి ఇది ఇతివృత్తం ఏంటంటే సామాజిక స్పృహ కలిగినటువంటి ఇతివృత్తం. మరి ఇది ఏ ప్రక్రియకు సంబంధించింది అంటే గేయ ప్రక్రియకు సంబంధించింది అని అర్థం. తర్వాత 4వ పాఠ్యాంశం రంగాచార్యతో ముఖాముఖి. ఈ రంగాచార్యతో ముఖాముఖి అనేటువంటిది ఇతివృత్తం దేనికి సంబంధించి అంటే సాహిత్యంలో చేసినటువంటి సేవకు సంబంధించినటువంటి ముఖాముఖి అనేటువంటి పాఠ్యాంశం ఉంది. మరి ఇది ఏ ప్రక్రియ అంటే ఇది ఇంటర్వ్యూకు సంబంధించినటువంటి ప్రక్రియ అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత 5వ పాఠ్యాంశం శతక మధురిమ. ఈ పాఠ్యాంశాన్ని శతక కవులు రచించడం జరిగింది. దీనికి సంబంధించి ఈ పాఠ్యాంశం ద్వారా విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందుతాయి. మరి ఇది ఏ ప్రక్రియకు సంబంధించి అంటే శతక ప్రక్రియకు సంబంధించి. తర్వాత 6వ పాఠ్యాంశం దీక్షకు సిద్ధం కాండి అనేటువంటి పాఠ్యాంశం ఏ ఇతివృత్తానికి సంబంధించి అంటే దేశభక్తికి సంబంధించినటువంటి ఇతివృత్తానికి సంబంధించి. మరి ఇది ఏ ప్రక్రియలో ఉంది అంటే కరపత్రానికి సంబంధించి ఉంది. మామూలుగా ఫాంప్లెట్స్ అంటారు కదా, ఆ ఫాంప్లెట్స్పై దీక్షకు సిద్ధం కండి అనేటువంటిది ఇస్తే ఎలా ఉంటుంది అనేటువంటి అంశం అన్నట్టు. తర్వాత 7వ పాఠ్యాంశం చెలిమి అనేటువంటి పాఠ్యాంశం. ఈ చెలిమి అనేటువంటి పాఠ్యాంశాన్ని పొన్నికంటి తెలంగాణ అనేటువంటి వాళ్ళు రచించడం జరిగింది. ఈ పాఠ్యాంశం ఉన్నటువంటి ఇతివృత్తం ఏంటంటే మానవ సంబంధాలకు సంబంధించి. మరి ఇది ఏ ప్రక్రియకు సంబంధించి అంటే అచ్చ తెలుగు కావ్యానికి సంబంధించి. తర్వాత ఉద్యమ స్ఫూర్తి అనేటువంటి పాఠ్యాంశం. ఈ ఉద్యమ స్ఫూర్తి అనేటువంటి పాఠ్యాంశాన్ని సంగం లక్ష్మీబాయి రచించడం జరిగింది. ఈ సంగం లక్ష్మీబాయికి సంబంధించినటువంటి ఉద్యమ స్ఫూర్తి దేనికి సంబంధించి ఇతివృత్తం అంటే ప్రేరణ, దేశభక్తికి సంబంధించి ఇతివృత్తము. ఈ ప్రక్రియ ఏ ప్రక్రియ అంటే ఆత్మకథకు సంబంధించినటువంటి ప్రక్రియ. తర్వాత కోరస్ అనేటువంటి పాఠ్యాంశము సలంద్ర లక్ష్మీనారాయణ రచించినటువంటి పాఠ్యాంశము. మరి ఇది దేనికి సంబంధించి ఇతివృత్తం అంటే సామాజిక స్పృహకు సంబంధించినటువంటి అంశము. మరి ఇది ఏ ప్రక్రియకు సంబంధించి ఉందంటే వచన కవితకు సంబంధించినటువంటి ప్రక్రియగా ఉంది. తర్వాత మనకు వాగ్భూషణం అనేటువంటి పాఠ్యాంశం ఉంది. వాగ్భూషణం అనేటువంటి పాఠ్యాంశము ఎవరు రచించారంటే డాక్టర్ ఇరువెంటి కృష్ణమూర్తి గారు రచించడం జరిగింది. ఇది ఏ ఇతివృత్తానికి సంబంధించి అంటే భాషాభిరుచికి సంబంధించి. మరి ఇది ఏ ప్రక్రియకు సంబంధించి అంటే వ్యాస ప్రక్రియకు సంబంధించి ఉంది. తర్వాత నెక్స్ట్ పాఠం వాయసం అనేటువంటి పాఠ్యాంశం ఉంది. ఈ వాయసం అనేటువంటి పాఠ్యాంశాన్ని మామిండ్ల రామాగౌడ్ రచించడం జరిగింది. మరి ఇది ఏ ఇతివృత్తాన్ని ఆధారం చేసుకొని ఉన్నదంటే జీవకారుణ్యం అనేటువంటి ఇతివృత్తాన్ని ఆధారం చేసుకొని ఉన్నది. తర్వాత
ఇది ఏ ప్రక్రియకు సంబంధించి అంటే ఆధునిక పద్యానికి సంబంధించినటువంటిది ఇది ఈ పాఠ్యాంశం. తర్వాత తీయని పలకరింపు అనేటువంటి పాఠ్యాంశము ఎవరు రచించారంటే ఇల్లందల సరస్వతీదేవి రచించడం జరిగింది. ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ఇతివృత్తం ఏంటంటే మానవ సంబంధాలు అనేటువంటి ఇతివృత్తం ఉన్నది. తర్వాత ఇది ఏ ప్రక్రియకు సంబంధించి అంటే కథానిక ప్రక్రియకు సంబంధించి. ఇది 12 పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి కవులు రచయితలు ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి ఇతివృత్తము మరియు ప్రక్రియల గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్క పాఠ్యాంశానికి సంబంధించి ఆ పాఠ్యాంశంలో ఉన్నటువంటి విషయాలు తెలుసుకుందాం. అయితే దీంట్లో ఉపవాచకంలో మనకు 6 పాఠ్యాంశాలు ఇచ్చారు. కుమ్రం భీం, సురవరం ప్రతాపరెడ్డి, కాళోజీ, ఆచార్య కొత్తపల్లి జయశంకర్, స్వామి వివేకానంద, నేను సావిత్రిబాయిని అనేటువంటి ఉపవాచక పాఠ్యాంశాలు ఇచ్చారు. అవి మనం తర్వాత తెలుసుకుందాం. ముందు తెలుగు పాఠ్యాంశాలకు సంబంధించి పాఠ్యాంశాల కవులు ఎవరెవరు ఉన్నారు, సంబంధించినటువంటి విషయాలు ఏంటో మనం తెలుసుకుందాం. మొదటి పాఠ్యాంశం ఏంటంటే ధర్మార్జునులు. ఈ ధర్మార్జునులు అనేటువంటి పాఠ్యాంశాన్ని ఎవరు రచించారంటే చేమకూర వెంకట కవి రచించడం జరిగింది. ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి నేపథ్యం ఏంటంటే పాండవుల నియమావళిని అనుసరించి అర్జునుడు తీర్థయాత్రలు చేస్తాడు. ఈ క్రమంలో సక్రమ రాజ్యపాలనకు కావలసిన అంగబలాన్ని సాధిస్తాడు. రాజ్య విస్తరణకు అవసరమైన పరాక్రమ ప్రదర్శన చేస్తాడు. ఉలూచి, చిత్రాంగద, సుభద్రలను పెళ్లి చేసుకుంటాడు. అర్జునుడు పెళ్లి చేసుకున్నటువంటి వారు ఎవరెవరు అంటే అతని యొక్క భార్యలు ఎవరెవరంటే ఉలూచి, చిత్రాంగద, సుభద్రలను పెళ్లి చేసుకుంటాడు. ఈ 3 పేర్లు గుర్తుంచుకోవాలి. ఈ కథను ఆధారంగా చేసుకొని వర్ణనతో పెంచి విజయ విలాసం అనేటువంటి ప్రబంధాన్ని చేమకూర వెంకట కవి రచించాడు. మరి చేమకూర వెంకట కవి రచించినటువంటి ప్రబంధం పేరు ఏంటంటే విజయ విలాసము. కావ్యారంభంలో ఇంద్రప్రస్థ పుర వర్ణన ఉంది. విజయ విలాసంలో ఏ వర్ణన ఉంది అంటే ఇంద్రప్రస్థ పుర వర్ణన ఉన్నది. ఇందులో భాగంగా దానికి రాజైన ధర్మరాజు, అతని సోదరుల గుణగణాల గురించి తెలపడం జరిగింది. ఎవరు? చేమకూర వెంకట కవి. కోరిన కోరికలు తీర్చడంలో, శత్రువులను జయించడంలోనూ పాండవులు పేరుగాంచారు. అన్నదమ్ముల అనుబంధం, ప్రేమ, తర్వాత స్నేహభావం, సహనశీలత వంటి మంచి లక్షణాలను ముఖ్యంగా ధర్మరాజు ఆజ్ఞా పరిపాలనా వ్రతాన్ని, అర్జునుని పౌరుష సత్వ స్వభావాలను ప్రతి మానవుడు అలవరుచుకోవాల్సిన మంచి లక్షణాలకు సంబంధించి ప్రబోధించడం ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. తర్వాత ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుంటే ధర్మార్జునులు అనేటువంటి పాఠ్యాంశము ప్రబంధ ప్రక్రియకు చెందినది. ఏ ప్రక్రియ? ప్రబంధ ప్రక్రియకు చెందినది. ఇతిహాస పురాణాల్లోని ఓ చిన్న కథను వర్ణనలతో చెప్పడమే ప్రబంధం. ఇతిహాసంలో కానీ పురాణాల్లో కానీ ఏదేని ఒక అంశాన్ని తీసుకొని దాన్ని వర్ణించుకుంటూ చెప్పితే దాన్ని ఏమంటారంటే ప్రబంధము అని అంటాం. ప్రబంధము దేనికి ప్రధానమైనదంటే వర్ణన ప్రధానమైనది. ప్రబంధంలో ఏముండాలా? వర్ణనలు ఉండాలా. మరి ప్రబంధం అంటే ఎన్ని రకాలకు సంబంధించి అంటే 18 రకాల వర్ణనలు ఉండాలి. 18 రకాల వర్ణనలు ఉంటాయి. ఈ పాఠ్యభాగం ప్రతి పద్య చమత్కార రచనుడు చేమకూర వెంకట కవి రచించిన విజయ విలాసం ప్రబంధంలోని ప్రథమ ఆశ్వాసంలోనిది. ధర్మార్జునులు అనేటువంటి పాఠ్యాంశము దేనిలోనిది? విజయ విలాసంలోనిది. ఎవరు రచించారు? చేమకూర వెంకట కవి రచించాడు. మరి ఎన్నో ఆశ్వాసంలోనిది? విజయ విలాసంలోని ప్రబంధంలోని ప్రథమ ఆశ్వాసానికి సంబంధించినది. ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. ఇది పాఠ్యభాగ వివరాలకు సంబంధించి. ఇక చేమకూర వెంకట కవికి సంబంధించినటువంటి అంశాలను మనం తెలుసుకుందాం. చేమకూర వెంకట కవి లక్ష్మణామాత్య పుత్రుడు. ఈయన తంజావూరు రాజ్యాన్ని పాలించి భువన విజయము అనేటువంటిది శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించినది. విజయభవన కవి పండిత సభను నిర్వహించిన అభినవ భోజరాజు బిరుదాంకితుడైన రఘునాథ నాయకుని ఆస్థాన కవి. చేమకూర వెంకట కవి ఎవరి ఆస్థాన కవి అంటే రఘునాథ నాయకుని ఆస్థాన కవి.
మరి ఇక్కడ కవి పండిత సభను ఏమంటారు? రఘునాథ నాయకుని ఆస్థానంలో విజయ భవనము అంటారు. అతనికి ఉన్నటువంటి బిరుదు అభినవ భోజరాజు అనే బిరుదు. ఎవరికి? రఘునాథ నాయకుడికి. మరి ఆయన సారంగధర చరిత్ర కావ్యంలో రాజుకు అంకితమీయదగిన గుణ విశేషాలు లేవని తలచి సర్వ కావ్యగుణ సంపన్నంగా విజయ విలాస కావ్యాన్ని రచించాడు. మరి చేమకూర వెంకటకవి మొదలుగా రచించినది ఏంటంటే సారంగధర చరిత్రను రచించాడు. సారంగధర చరిత్రను రచించి ఇది రాజుకి అంకితమీయవలసినటువంటి దీంట్లో గుణగణాలు అంత పెద్ద స్టోరీ కథ ఏం లేదు అని అనుకొని సర్వకావ్య గుణ సంపన్నంగా విజయ విలాస కావ్యాన్ని రచించాడు. ఇక చేమకూర వెంకటకవి భారత కథలో అవసరమైన కొన్ని చక్కని మార్పులు చేసి ప్రతిపద్య చమత్కారంతో స్వతంత్ర కావ్యంగా విజయ విలాసాన్ని రాసి రాజుకు అంకితమిచ్చి తన జన్మ సార్థకమైందని ఆనందించినటువంటి వాడు చేమకూర వెంకటకవి. ముందు సారంగధర చరిత్ర ఇద్దామనుకున్నాడు, కానీ దాంట్లో అంత స్టోరీ లేదు. తర్వాత ఒక మంచి స్టోరీని అంకితం ఇద్దాం అని అనుకొని రాసినటువంటిది ఏంటంటే విజయ విలాసము. ఇవి చేమకూర వెంకటకవికి సంబంధించినటువంటి పరిచయము. ఇతను 17వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. ఇది 1వ పాఠ్యాంశం ధర్మార్జునులకు సంబంధించి. తర్వాత పాఠ్యాంశం 2వ పాఠ్యాంశం నేనెరిగిన బూర్గుల. ఈ నేనెరిగిన బూర్గుల అనేటువంటి పాఠ్యాంశాన్ని పివి నరసింహారావు గారు రచించడం జరిగింది. ఈ పాట ఉద్దేశం ఏంటంటే సమాజంలో కొద్దిమందే ప్రభావశక్తి సంపన్నులు ఉంటారు. వీరి సాంగత్యం పొందిన వీరి గురించి తెలుసుకున్న స్ఫూర్తి కలుగుతుంది, మంచి మార్గంలో నడవడానికి అవకాశం కలుగుతుంది. ఇలా స్ఫూర్తిదాయకులైన వారిలో బూర్గుల రామకృష్ణారావు ఒకరు. ఈయన హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసి రాజనీతిజ్ఞుడిగా, బహుభాషావేత్తగా, పరిపాలనా దక్షుడిగా పేరెన్నికగన్నాడు. ఈయన మహోన్నత వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించేలా పివి నరసింహారావు వ్యాసం రాశాడు. మహోన్నత వ్యక్తిత్వాల నుండి స్ఫూర్తి పొందడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. మరి నేనెరిగిన బూర్గుల అనేటువంటి దానికి సంబంధించి తీసుకుంటే బూర్గుల రామకృష్ణారావు హైదరాబాదు రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వాడు. ఎవరు మరి? ఇతను రాజనీతిజ్ఞుడు, బహుభాషావేత్త, పరిపాలనాధ్యక్షుడిగా పేరుగొన్నటువంటి వాడు బూర్గులకు సంబంధించి మరిది ఇతని ఏ విధంగా రాశాడు పివి నరసింహారావు అంటే వ్యాస ప్రక్రియలో రాశాడు. ఆ విషయానికి సంబంధించి తెలుసుకుందాం. పాఠ్యభాగ వివరాలు తీసుకుంటే ఈ పాఠము వ్యాస ప్రక్రియకు చెందినటువంటిది. నేనెరిగిన బూర్గుల అనేటువంటి పాఠ్యాంశము సంబంధించి ఇది ఏ ప్రక్రియకు సంబంధించింది అంటే వ్యాస ప్రక్రియకు సంబంధించింది. గొప్పవారి జీవితాన్ని, వారి వ్యక్తిత్వంలోని ఉదాత్తమైన స్ఫూర్తివంతమైన జీవన కోణాలను విశ్లేషిస్తూ ప్రశంసిస్తూ రాసిన అభినందన వ్యాసం ఇది. ఎలాంటి వ్యాసం మరి ఇది? అభినందన వ్యాసము. ఈ పాఠ్యభాగం ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక 1972 సంవత్సరపు డిసెంబర్ను సంచిక నుంచి తీసుకోబడింది. ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఇది పాఠ్యభాగ వివరాలకు సంబంధించి. తర్వాత రచయిత పరిచయం. రచయిత ఎవరు ఇక్కడ మరి? పివి నరసింహారావుకు సంబంధించినటువంటి పరిచయం. ఇతని కాలము 1921 నుంచి 2004 వరకు పివి నరసింహారావు కాలము. భారత ప్రధానిగా, బహుభాషావేత్తగా, భారతదేశ ఆర్థిక సంస్కరణ పితామహులుగా పేరు పొందిన పివి పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు. ఇది కూడా తెలుసుకోవాలి. పివి అంటే పాములపర్తి వెంకట నరసింహారావు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలంలోని లక్నేపల్లి గ్రామంలో ఇతడు జన్మించాడు. వరంగల్ దగ్గర భీమదేవరపల్లి మండలంలోని వంగర గ్రామస్తులు రుక్మిణమ్మ, రంగారావు గార్లకు దత్తపుత్రుడు. ఎవరికి దత్తపుత్రుడు మరి? రుక్మిణమ్మ, రంగారావు గార్లకు దత్తపుత్రుడు. అంటే వాళ్ళు పెంచుకోవడం జరిగింది. స్వామి రామానంద తీర్థ పివికి రాజకీయ గురువు. బూర్గుల వారు గురుతుల్యులు. అంటే బూర్గుల వారు గురువు లాంటోడు. రామానంద తీర్థ అనేటువంటి వారు రాజకీయ గురువు. పివి నరసింహారావుకు రాజకీయ గురువు ఎవరంటే రామానంద తీర్థ అనేటువంటిది గుర్తుంచుకోవాలి. ఇంకా విద్యార్థి దశలోనే హైదరాబాద్ సంస్థాన విముక్తి పోరాటంలో పాల్గొని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరణకు గురైనాడు. ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరణకు గురైనటువంటి బహుభాషా కోవిదుడు, రాజకీయవేత్త, ఆర్థిక సంస్కరణను రూపుదాల్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే పివి నరసింహారావు. ఆ విధంగా గుర్తుంచుకోవాలి. తర్వాత 1938లో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్లో చేరి రాజకీయ జీవితాన్ని ఆరంభించాడు.
రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలలో బహుకాలం మంత్రిగాను, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగాను, భారత ప్రధానిగాను విశిష్టమైన సేవలు అందించడం జరిగింది. చతురతతో భారత రాజకీయ యవనికపై ఒక వెలుగు వెలిగిన రాజనీతిజ్ఞుడు పివి నరసింహారావు. తెలుగు భాషతో సహా హిందీ, ఉర్దూ, ఆంగ్లం, మరాఠీ మొదలగు 17 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగిన బహుభాషావేత్త. ఎన్ని భాషలు వస్తాయి పివికి? 17 భాషలు వస్తాయి. తెలుగు, హిందీ, ఉర్దూ, ఆంగ్లం, మరాఠీ ఈ భాషలతో 17 భాషలు అనర్గళంగా మాట్లాడతాడట. మరి తెలుగులో కాకతీయ అనేటువంటి పత్రికను నడిపించాడు. ఇలాంటిది కూడా ఇంపార్టెంట్. కాకతీయ పత్రికను ప్రారంభించింది ఎవరు, నడిపింది ఎవరు? కాకతీయ పత్రిక సంబంధించింది ఎవరు అంటే పివి నరసింహారావు. తర్వాత విశ్వనాథ సత్యనారాయణ 1000 పడగల నవలను హిందీలోకి సహస్రఫన్ అనే పేరుతో అనువదించాడు. విశ్వనాథ సత్యనారాయణ రాసినటువంటి 1000 పడగల అనేటువంటి దాన్ని, ఆ నవలను హిందీలోకి సహస్రఫన్ అనేటువంటి పేరుతో అనువదించాడు. దీనికి పివి నరసింహారావు గారికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. ఈ క్రింది వాటిలో ఏ రచనకు గాను పివి నరసింహారావు ఏ రచనకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించిందంటే సహస్రఫన్ అనేటువంటిది గుర్తుంచుకోవాలి. ఈయన ఆత్మకథగా ప్రసిద్ధి చెందిన ది ఇన్సైడర్ అనేక భాషల్లోకి అనువదించబడింది. మరి పివి ఆత్మకథ ఏంటి? ది ఇన్సైడర్. దీన్ని ఏమంటాం మనం? లోపలి మనిషి అని తెలుగులో అంటాం. తర్వాత ఫన్ లక్షత్ కోన్గథో అనే మరాఠీ పుస్తకాన్ని తెలుగులో అబలా జీవితంగా ఈయన అనువదించాడు. మరాఠీలో ఉన్నటువంటి ఫన్ లక్షత్ కోన్గథో అనే మరాఠీ పుస్తకాన్ని తెలుగులో అబలా జీవితంగా ఈయన అనువదించడం జరిగింది. నిరాడంబర జీవితం, నిజాయితీ, దేశభక్తి కలిగిన పివి నరసింహారావు జీవిత పర్యంతం నిండుకుండల స్థితప్రజ్ఞుడిగా వెలిగాడు. ఈయన ఉత్తమమైనటువంటి వ్యక్తి అని నిదర్శనానికి ఇవన్నీ విషయాలు మనం చెప్పుకోవచ్చు. ఇది ఈ పాఠ్యాంశానికి సంబంధించి. తర్వాత 3వ పాఠ్యాంశం వలస కూలి అనేటువంటి పాఠ్యాంశాన్ని డాక్టర్ ముకురాల రామరెడ్డి రచించడం జరిగింది. ఈ ముకురాల రామరెడ్డికి సంబంధించి పాఠం నేపథ్యానికి సంబంధించి వలస కూలి పాఠ్యాంశం నేపథ్యం ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో నీటి వసతికి నోచుకోక, పంటలు పండక, నిరంతరం కరువు రక్కసి కోరల్లో చిక్కుకున్న ప్రాంతం పాలమూరు. నాటి పాలమూరు జిల్లానే నేటి మహబూబ్ నగర్ జిల్లా. బతుకు భారాన్ని మోస్తూ కాలాన్ని వెల్లదీయలేక బతకటానికి వలసపోవడం అక్కడి కూలీలకు పరిపాటి. మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు ఇంతకుముందు ఆ జిల్లా పేరు. అక్కడ నుంచి ప్రతిరోజు వలస కూలీలు వేరే ప్రాంతాలకు వలస వెళ్తారట. బస్సులో నిండా వలస వెళ్తారనేటువంటి ఉద్దేశం. 1977లో తూర్పు తీర ప్రాంతానికి వలస వెళ్ళిన కొందరు పాలమూరు కూలీలు అక్కడికి వచ్చి తుఫాన్కు గురై తిరిగి రాలేదని వాళ్ళు ఎక్కడున్నారో జాడ తెలియనప్పుడు కవి హృదయంలో కలిగిన ఆవేదన ఇది. మరి ఎప్పుడు తూర్పు తీర ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఏ సంవత్సరంలో అంటే 1977 సంవత్సరంలో అక్కడ తుఫాన్కు గురి కావడం జరిగింది. ఆంధ్ర ప్రాంతంలో సంబంధించి అక్కడికి వెళ్తే ఈ విధంగా ఆ కవి దీనికి సంబంధించి రచన చేశాడు. మరి పాఠ్యభాగ వివరాలు తెలుసుకుందాం. ఈ పాఠం గేయం అనేటువంటి ప్రక్రియకు చెందినది. లయాత్మకంగా ఉండి ఆలపించడానికి వీలుగా ఉండేది గేయం. ఇది పల్లవి చరణాలతో కూడి ఉంటుంది. పల్లవి మాత్రం పునరావృతమవుతుంది. సంగీత సాహిత్యాల మేళవింపే గేయం. ప్రస్తుత పాఠ్యాంశం డాక్టర్ ముకురాల రామరెడ్డి హృదయ శైలి గేయ సంకలనంలోనిది. ఎక్కడి నుంచి వచ్చింది? హృదయ శైలి అనేటువంటి గేయ సంకలనంలోనిది ఈ పాఠ్యాంశం అనేటువంటి గుర్తుంచుకోవాలి. ఇక కవి పరిచయానికి సంబంధించి మనం తెలుసుకుందాం. డాక్టర్ ముకురాల రామరెడ్డి ఇతను 1/1/1929, 24/2/2003 వరకు ఇతని జీవితకాలం కొనసాగింది. మరి డాక్టర్ ముకురాల రామరెడ్డి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం ముకురాల గ్రామంలో జన్మించడం జరిగింది. ఏ జిల్లా? నాగర్ కర్నూలు జిల్లా వాస్తవ్యుడు. ఈయన సమకాలీన అంశాలను ప్రతిబింబించే కవితలు, పద్యాలు, పాటలు, కథలు, వ్యాసాలు రాయడం జరిగింది. ఈయన మేఘదూత అనేది అనువాద కవిత్వం. దేవరకొండ దుర్గం, నవ్వే కత్తులు ఇవి దీర్ఘ కవిత. హృదయ శైలి గేయ సంపుటి. రాక్షస జాతర దీర్ఘ కవిత. పరిశోధనా పత్రాల సంకలనం.
తెలుగు సాహిత్య నిఘంటువు మొదలగు రచనలు చేయడం జరిగింది. ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం అనే అంశంపై పరిశోధనా గ్రంథం సమర్పించి డాక్టరేట్ పొందాడు. చూడండి, ముకురాల రామరెడ్డి దేనిపైన డాక్టర్ ముకురాల రామరెడ్డి అనేటువంటి పేరు రావడం జరిగిందంటే ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం అనేటువంటి అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందడం జరిగింది. మరి ఈ విధంగా మేఘదూతం అనేటువంటి దానికి సంబంధించి తీసుకుంటే ఇది అనువాద కవిత్వం మేఘదూతం. తర్వాత నవ్వే కత్తులు అనేటువంటి దీర్ఘ కవిత. తర్వాత హృదయశైలి అనేటువంటిది గేయ సంపుటి. రాక్షస జాతర అనేటువంటి దీర్ఘ కవిత. ఇలాంటివి కూడా ఇస్తాడు. ముకురాల రామరెడ్డి రచించినటువంటి దీర్ఘ కవిత ఏది అని ఈతను రాసినటువంటి రచనలే ఇచ్చి దీర్ఘ కవిత ఏదని అడుగుతాడు. కాబట్టి ఇలాంటివి కూడా అన్నీ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత సామాజిక స్పృహ సమస్యల పట్ల స్పందించే గుణం కలిగి సాహిత్య సాంస్కృతిక రంగాలతో పాటు ఎన్నో ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాలు పంచుకుంటున్న కవి డాక్టర్ ముకురాల రామరెడ్డి. ఇతని విడిజోడు కథకు కృష్ణాపత్రిక వాళ్ళు ద్వితీయ బహుమతిని ఇవ్వగా ఆకాశవాణి ఢిల్లీ వారు ఆంధ్రప్రదేశ్ నుంచి 1976లో జాతీయ కవిగా గుర్తింపునిచ్చి సన్మానం చేయడం జరిగింది. దేనికి? విడిజోడు అనేటువంటి కథకు కృష్ణా పత్రిక వాళ్ళు ద్వితీయ బహుమతినిస్తే ఆకాశవాణి ఢిల్లీ వారు మరియు ఆంధ్రప్రదేశ్ నుండి 1976లో జాతీయ కవిగా గుర్తింపునిచ్చారు. జాతీయ కవిగా గుర్తింపునిచ్చినటువంటి వాడు డాక్టర్ ముకురాల రామిరెడ్డి. ఇవి గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు. ఇవి ఈ పాఠ్యాంశం నుంచి. తర్వాత పాఠ్యాంశం రంగాచార్యతో ముఖాముఖి. ఈ పాఠ్యాంశం గురించి మనం తెలుసుకుందాం. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే రంగాచార్యతో ముఖాముఖి ఉద్దేశం ఏంటి? తెలంగాణకు ఒక విశిష్టమైనటువంటి చరిత్ర ఉన్నది. నాటి నుండి నేటి వరకు ఈ గడ్డపై పోరాడిన వీరులు, కవులు, రచయితలు, కళాకారులు ఎంతోమంది ఉన్నారు. నాటి తెలంగాణ పోరాటాన్ని కల్లార చూసినటువంటి సాహితీయోధుడు డాక్టర్ దాశరథి రంగాచార్య. తెలంగాణ ప్రజల జీవనాన్ని, అస్తిత్వాన్ని, పోరాటాలను తన రచనల ద్వారా ప్రతిఫలింపచేశాడు. అలాంటి ప్రముఖ రచయిత వ్యక్తిత్వ స్ఫూర్తిని, రచనల గొప్పదనాన్ని ఇంటర్వ్యూ ప్రక్రియ ద్వారా విద్యార్థులకు తెలియజేయడమే పాఠ్యాంశ ముఖ్య ఉద్దేశం. మరి దాశరథి రంగాచార్యకు సంబంధించి ఏ విధంగా చేశారంటే ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అతనికి సంబంధించినటువంటి ఈ పాఠ్యభాగం ఇంటర్వ్యూ అంటే తెలుగులో పరిపృచ్ఛాంతం, ఇంటర్వ్యూ ప్రక్రియకు చెందినటువంటిదే. ఇంటర్వ్యూ అంటే ముఖాముఖి అని కూడా అంటారు. ఇవి ప్రధానంగా రెండు రకాలు. ఉద్యోగాల ఎంపికలో అభ్యర్థి ప్రతిభను పరీక్షించడం కోసం చేసేది మొదటిదైతే, నిర్దిష్ట రంగంలో విశేష సేవలను అందించిన వారి అనుభవాలు తెలుసుకోవడానికి చేసేది రెండవది. మరి డాక్టర్ దాశరథి రంగాచార్య వేరువేరు సందర్భాల్లో వివిధ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలోని ప్రధాన అంశాలే ఈ పాఠ్యాంశం. రంగాచార్యతో ముఖాముఖి అనేటువంటి పాఠ్యాంశం ఇంటర్వ్యూ అనేటువంటి ప్రక్రియకు చెందినటువంటిది. ఇక దాశరథి రంగాచార్యకు సంబంధించినటువంటి మనం విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ దాశరథి రంగాచార్య ఇతని జీవితకాలం 24/8/1928, 7/6/2015 మన తెలంగాణ వచ్చేంత వరకు కూడా రంగాచారి గారు జీవించి ఉన్నాడు. మరి దాశరథి రంగాచార్య మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో జన్మించాడు. ప్రముఖ కవి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య ఈయన సోదరుడు. వీళ్ళిద్దరూ అన్నదమ్ములు. దాశరథి కృష్ణమాచార్య, దాశరథి రంగాచార్య అన్నదమ్ములు. రంగాచార్య తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు. ఉపాధ్యాయునిగా, గ్రంథాలయ నిర్వాహకునిగా సికింద్రాబాద్ పురపాలక శాఖలో పనిచేశాడు. చూడండి, టీచర్గా ఉన్నాడు, లైబ్రరీ మెయింటెనెన్స్గా ఉన్నాడు, తర్వాత సికింద్రాబాద్ పురపాలక శాఖలో కూడా పనిచేసినటువంటి వాడు. ఈయన స్పెషల్ ఏంటంటే విశిష్టమైనటువంటి నవలలు రచించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశాడు. 4 వేదాలను, చూడండి, 4 వేదాలను, 10 ఉపనిషత్తులను తెలుగులోకి అనువదించాడు. ఇది స్పెషల్ ఈయనకు సంబంధించి. 4 వేదాలను తెలుగులోకి అనువదించిన వాడు డాక్టర్ దాశరథి రంగాచార్య. 10 ఉపనిషత్తులను కూడా చేయడం జరిగింది, తెలుగులోకి అనువదించడం. తర్వాత రామాయణ, భారత, భాగవతాలను సరళ వచనంలో రాసినటువంటి వాడు దాశరథి రంగాచార్య అని చెప్పుకోవచ్చు. తెలంగాణ జనజీవనం, రైతాంగ పోరాటం వంటి అంశాల నేపథ్యంగా ఈయన రచనలు ఉన్నాయి. తెలుగు నవలలో పాత్రోచిత యాసను మొదటగా ప్రవేశపెట్టాడు. తెలుగు నవలలలో పాత్రోచిత యాసను మొదటగా ప్రవేశపెట్టినది దాశరథి రంగాచార్య అని చెప్పుకోవాలి. పాత్రోచిత యాస అంటే మనం మాట్లాడుకునేటువంటి భాష అన్నట్టు.
వీరి రచనలు ఇతర భారతీయ భాషల్లోకి అనువదింపబడ్డాయి. చలనచిత్రాలుగా వచ్చాయి. ఈయన రాసినటువంటి నవలలు సినిమాలు కూడా వచ్చాయి. ఈయన రాసిన చిల్లర దేవుళ్ళు నవలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. దాశరథి రంగాచార్య రచించిన ఏ రచనకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది అంటే చిల్లర దేవుళ్ళు అనేటువంటి నవలకు సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఈయన రచనా శైలి పాఠకుడిని ఆకట్టుకుంటుంది. ఇది డాక్టర్ దాశరథి రంగాచార్యకు సంబంధించినటువంటి పరిచయం. తర్వాత పాఠ్యాంశం శతక మధురిమ. ఈ శతక మధురిమ అనేటువంటి పాఠ్యాంశం కొంతమంది శతక కవులకు సంబంధించినటువంటి అంశాలను మనం తెలుసుకుందాం. ఈ పాఠ్య భాగ వివరాలు ఇవన్నీ మనకు తెలుసు. శతక కవులకు సంబంధించి దీంట్లో మొదటగా కవులకు సంబంధించి యథావాక్కుల అన్నమయ్యకు సంబంధించి మనకిచ్చారు. యథావాక్కుల అన్నమయ్య ఏ శతకాన్ని రాశాడంటే సర్వేశ్వర శతకాన్ని రాశాడు. ఇతని శైలి ధారాళమైనది, ధారాళంగా ఉంటుంది ఇతని శైలి. సర్వేశ్వర శతకానికి శతక సాహిత్యంలో గొప్ప ప్రాచుర్యం ఉన్నది. ఇది యథావాక్కుల అన్నమయ్యకు సంబంధించి ఈ విషయం. యథావాక్కుల అన్నమయ్య రచించినటువంటి శతకం ఏంది? సర్వేశ్వర శతకం. ఇతను 13వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. తర్వాత శ్రీకాళహస్తీశ్వర శతకం. మరి ఈ శతకాన్ని ఎవరు రాశారు? దూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని రాయడం జరిగింది. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో ఒకడు. ఎవరు? దూర్జటి. ఇతను ఏ శతాబ్దానికి చెందినవాడు? 16వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. రాజుల్ మత్తులు వారి సేవ నరకప్రాయంబు అంటూ రాజులకు చేసే సేవను ధైర్యంగా వ్యతిరేకించినటువంటి కవి దూర్జటి. ఈయన కవిత్వాన్ని శ్రీకృష్ణదేవరాయలు అతులిత మాధురి మహిమ గలదిగా కీర్తించాడు. శ్రీకాళహస్తి మహత్యం అనే ప్రబంధాన్ని కూడా రాశాడు. ఇది దూర్జటికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాలు. ఏంటి ప్రత్యేకమైనటువంటి అంశాలు దూర్జటికి సంబంధించి? రాజుల్ మత్తులు వారి సేవ నరకప్రాయంబు. తర్వాత అతులిత మాధురి మహిమ అనేటువంటిది. దూర్జటి ఏమో రాజు గురించి ఏం చెప్పాడు? రాజుల్ మత్తులు వారి సేవ నరకప్రాయం అని చెప్పాడు. రాజు ఏమో ఇతని గురించి అతులిత మాధురి మహిమ గలదిగా కీర్తించాడు. దేన్ని? ఇతని యొక్క కవిత్వాన్ని. ఓకే, ఇది ఈయన 16వ శతాబ్దానికి సంబంధించినటువంటి వాడు దూర్జటి. తర్వాత మల్ల భూపాలీయం నీతి శతకం ఏలకూచి బాలా సరస్వతి. ఈయన నాగర్ కర్నూలు జిల్లా జటప్రోలు సంస్థానంలో సురభి మాధవరాయల ఆస్థాన కవి. ఎవరు? ఏలకూచి బాలా సరస్వతి. మల్ల భూపాలీయ నీతి శతకాన్ని రాసినటువంటి వాడు. తెలుగులో తొలి త్యర్థి కావ్యమైన రాఘవ యాదవ పాండవీయంతో పాటు దాదాపు 12 గ్రంథాలు రచించడం జరిగింది. భర్తృహరి సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువదించిన వారిలో మొదటివాడు. సుభాషిత త్రిశతిని అనువాదించిన వాళ్ళలో మొదటివాడు ఎవరంటే ఏలకూచి బాలా సరస్వతి. ఏలకూచి బాలా సరస్వతి ఏ శతకాన్ని రాశాడంటే మల్ల భూపాలీయ నీతి శతకాన్ని, భర్తృహరి రాసినటువంటి సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువదించాడు. మరి ఈయన తెలుగులో తొలి త్యర్థి కావ్యాన్ని, అంటే ఒక కావ్యము 3 అర్థాలు ఇచ్చే విధంగా రాయడం, రాఘవ యాదవ పాండవీయం 3 అంశాలకు సంబంధించి రాయడం జరిగింది. తర్వాత ఇతను ఏ శతాబ్దానికి చెందినవాడంటే 17వ శతాబ్దానికి చెందినవాడు. తర్వాత భాస్కర శతకం. ఇది మారద వెంకయ్య రాయడం జరిగింది. ఇతను కూడా 17వ శతాబ్దానికి సంబంధించి. ఈయన భాస్కర అనే మకుటంతో ఎన్నో నీతులను మనసుకు హత్తుకునేటట్లు తన పద్యధారను కొనసాగించడం జరిగింది. తర్వాత ఉత్పల సత్యనారాయణాచార్య. ఉత్పలమాల శతకాన్ని రచించాడు. ఈయన ఖమ్మం జిల్లాలోని చింతకాని ప్రాంతం వాడు. రసధ్వని, ఈ జంట నగరాలు, హేమంత శిశిరాలు, గజేంద్ర మోక్షము, భ్రమరగీతము, శ్రీకృష్ణ చంద్రోదయం మొదలైనటువంటి పుస్తకాలు రాశాడు. రసధ్వని, ఈ జంట నగరాలు, హేమంత శిశిరాలు, గజేంద్ర మోక్షము, భ్రమరగీతము, శ్రీకృష్ణ చంద్రోదయం అనేటువంటి మొదలగు పుస్తకాలు రాయడం జరిగింది. ఇతను 1904-7, 1928 నుంచి 23-10, 2007 వరకు ఇతని యొక్క జీవితకాలం. తర్వాత గౌరీభట్ల రఘురామశాస్త్రి గారు రచించినటువంటి ఏకప్రాస శత పద్యమాలిక అనేటువంటిది. ఏకప్రాస శత పద్యమాలిక ఎవరు రచించారు? గౌరీభట్ల రఘురామశాస్త్రి రచించాడు.
ఈయన సిద్దిపేట జిల్లా రిమ్మనగూడలో జన్మించడం జరిగింది. వ్యాస తాత్పర్య నిర్ణయం, గోమాత కళ్యాణ దాస చరిత్రం, శ్రీ వేములవాడ రాజరాజేశ్వర ఏకప్రాస శతమ పద్యమాలిక, శివపద మణిమాల, భావానంద స్వామి చరిత్ర మొదలగు రచనలతో పాటు అనేక భజన కీర్తనలు రాసినటువంటి వాడు గౌరీభట్ల రఘురామశాస్త్రి. ఈయన జీవితకాలం 22/4/1929 నుంచి 4/2/2004 వరకు ఉన్నది. తర్వాత డాక్టర్ అందే వెంకటరాజం. డాక్టర్ అందే వెంకటరాజం నింబగిరి నరసింహ శతకాన్ని రచించాడు. ఈయన జగిత్యాల జిల్లా కోరుట్లలో జన్మించాడు. నవోదయం, మణిమంజూష, కళాతపస్విని అనే పద్యకావ్యాలు, భారతరాణి నాటికల సంపుటి, నింబగిరి శతకం, ఈశ్వర శతకాలతో పాటు వానమామలై వరదాచార్యుల కృతులు అనుశీలన అనే సిద్ధాంత గ్రంథాన్ని రాశాడు. కవి శిరోమణి, అవధాన యువకేసరి, అవధాన చతురానన అనే బిరుదులను పొందడం జరిగింది. ఇతనికి 3 బిరుదులు ఉన్నాయి. కవి శిరోమణి, అవధాన యువకేసరి, అవధాన చతురానన అనేటువంటి బిరుదులు పొందడం జరిగింది. అయితే ఇతను ఈ విధంగా నవోదయం, మణిమంజూష, కళాతపస్విని అనే పద్యకావ్యాలు, భారతరాణి నాటికల సంపుటి రాసి తర్వాత నింబగిరి శతకం, ఈశ్వర శతకాలతో పాటు ఈ వానమామలయ వరదాచార్యుల కృతులు అనుశీలన అనేటువంటి సిద్ధాంత గ్రంథాన్ని రాయడం వల్ల ఇతనికి డాక్టరేట్ రావడం జరిగింది. ఇతనికి కవి శిరోమణి, అవధాన యువకేసరి, తర్వాత అవధాన చతురాన అనేటువంటి బిరుదులను పొందడం జరిగింది. ఇతని యొక్క కాలము 14/10/1933, 11/9/2006 వరకు ఇతని యొక్క జనన కాలం అనేటువంటిది ఉంది. తర్వాత చంద్రమౌళీశ్వర శతకం, ఇమ్మడి జట్టి చంద్రయ్య, మొన్న టెట్లో రావడం జరిగింది. ఇమ్మడి జట్టి, ఇమ్మడి శెట్టి అని ఇచ్చారు. మరి జట్టికి శెట్టికి తేడా తెలవాలి. ఇమ్మడి జట్టి చంద్రయ్య, చంద్రమౌళీశ్వర శతకాన్ని ఇమ్మడి జట్టి చంద్రయ్య రచించడం జరిగింది. ఈయన నాగర్ కర్నూలు జిల్లా తాళ్ళపల్లి గ్రామంలో జన్మించాడు. హనుమద్రామ సంగ్రామం, భక్త సిరియాల, వీరబ్రహ్మేంద్ర విలాసం అనే హరికథలను, రామప్రభు శతకం, మృత్యుంజయ శతకం, పాలం వెంకటేశ్వర శతకం, శ్రీ శిరీషణ గండికా మహత్యం, కర్ప రాద్రి మహత్యం అనే కావ్యాలను రాయడం జరిగింది. అంటే ఈయన రాసినటువంటి ఇవి హరికథలు 3 ఉన్నాయి. హనుమద్రామ సంగ్రామం, భక్త సిరియాల, వీరబ్రహ్మేంద్ర విలాసం అనేటువంటి హరికథలు, రామప్రభు శతకం, మృత్యుంజయ శతకం, పాలెం వెంకటేశ్వర శతకం, శిరీషనిక గండికా ఇవి శతకాలు. శిరీషనిక గండికా మహత్యం అనేటువంటిది అది ఆ ఆలయానికి సంబంధించి వాటికి సంబంధించినటువంటి మహత్యం తెలిపేది. తర్వాత కర్పరాద్రి మహత్యము అనేటువంటి కావ్యాలను రచించడం జరిగింది. ఇతని యొక్క జీవితకాలం 31/3/1934, తర్వాత 11/3/2001 వరకు ఈయన జీవితకాలం కొనసాగడం జరిగింది. ఇవి శతక పద్యాలకు సంబంధించినటువంటి అంశాలు. తర్వాత పాఠ్యాంశం దీక్షకు సిద్ధం కండి. ఈ దీక్షకు సిద్ధం కండి అనేటువంటి పాఠ్యాంశానికి సంబంధించి నేపథ్యం ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ ఉద్యమం ఈనాటిది కాదు, ఎంతోమంది అమరుల త్యాగాలకు చిహ్నంగా సాధించుకున్నదే. ఈ తెలంగాణ రాష్ట్రం ఇది ఉద్యమాల ఫలితంగానే సాకారమైంది. నిన్నటి ఉద్యమానికి ముందే 1969 తెలంగాణలో తెలంగాణ ప్రజాసమితి పేరుతోటి ప్రత్యేక రాష్ట్ర సాధన పోరాటం మొదలైంది. ఆనాటి ఉద్యమ తీరుతెన్నులను తెలపడం, తర్వాత కరపత్రం యొక్క స్వరూప స్వభావాలను పరిచయం చేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం అనేటువంటి అంశం. ఇక పాఠ్యభాగ వివరణకు సంబంధించి తీసుకుంటే, ఈ పాఠం కరపత్రం అనేటువంటి ప్రక్రియకు చెందినది. ఒక వ్యక్తి కానీ సంస్థ కానీ ప్రజలకు అందించాలనుకునే సమాచారాన్ని వీలైనంత సంక్షిప్తంగా ముద్రిత రూపంలో అందించేందుకు వినియోగించే పత్రం కరపత్రం. దీని ఆంగ్లంలో పాంప్లెట్ అని అంటారు. తెలంగాణ హిస్టరీ సొసైటీ తరపున 2009లో వెలువడ్డ పుస్తకం 1969 ఉద్యమం చారిత్రక పత్రాలు, 1969 నాటి తెలంగాణ ఉద్యమ స్థితిగతులను వెలుగులోకి తెచ్చే కరపత్రాలు ఇందులో ముద్రితమైనాయి. ఆ పుస్తకం నుండి తీసుకున్న ఒక కరపత్రమే ఈ పాఠం. అంటే 2009లో తెలంగాణ హిస్టరీ సొసైటీ వెలువడింది అప్పుడు పుస్తకం. ఆ పుస్తకంలో ఏముందంటే 1969లో ఉద్యమ చరిత్ర పత్రాలు ఏమేమి ఉన్నాయో అందులో ముద్రించడం జరిగింది. దాని నుంచి ఒక కరపత్రము మనం ఈ పాఠ్యాంశం నుంచి తీసుకోవడం జరిగింది. ఇది ఈ పాఠ్యాంశానికి సంబంధించింది.
తర్వాత పాఠ్యాంశం చెలిమి. చెలిమి అనేటువంటి పాఠ్యాంశాన్ని పొన్నికంటి తెలంగాణ రచించడం జరిగింది. ఈ పాఠ్యాంశానికి సంబంధించి నేపథ్యం తెలుసుకుందాం. ప్రతిష్టానపురానికి రాజు యయాతి. ప్రతిష్టానపురానికి రాజు ఎవరు అంటే యయాతి. అతడు ఒకసారి వేటకు వెళ్ళినప్పుడు దారి తప్పి జాబాలి అనే ఋషి ఆశ్రమం చేరుకుంటాడు. ఎవరు? యయాతి జాబాలి అనే ఋషి ఆశ్రమం చేరుకుంటాడు. ఆ జాబాలి అతనికి రామాయణ కథ సంక్షిప్తంగా చెప్పి ఒంటరిగా అడవిలో తిరగరాదని ఉపదేశించి పంపిస్తాడు. తిరిగి వెళ్తున్న యయాతి దప్పిక గొని ఒక నూతి దగ్గరికి పోయాడు. ఆ నూతిలోనున్న ఒక స్త్రీ తనను రక్షించమని ఏడుస్తుంటే అతడు కాపాడతాడు. అప్పుడు అక్కడికి చేరిన ఆమె చెలికత్తే రాజుతో వివరించిన సంగతులే ఈ పాఠ్యాంశానికి సంబంధించి ఉన్నది. ఇది నేపథ్యం. అయితే ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుంటే ఈ పాఠం మరి ఏ పాఠ్యాంశానికి సంబంధించిందంటే కావ్య ప్రక్రియకు చెందినటువంటిది. సంస్కృత పదాలను ఉపయోగించకుండా అచ్చమైన తెలుగు మాటలతో రాసిన కావ్యం ఇది అచ్చతెనుగు కావ్యం. తెలుగు సాహిత్య చరిత్రలో తొలి తెలుగు అచ్చతెనుగు కావ్యం యయాతి చరిత్ర. ఇది మొన్న కూడా టెట్లో రావడం జరిగింది. తొలి అచ్చతెనుగు కావ్యం ఎవరిది అని అడిగారు. ఒకసారి ఏంటిది అని అడిగారు. అతను ఏ ప్రాంతానికి చెందినటువంటి వాడు అని కూడా అడగడం జరిగింది. కాబట్టి ఇలాంటివన్నీ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మరి దీన్ని ఎవరు రచించారంటే పొన్నికంటి తెలంగాణ. ఈ పాఠం యయాతి చరిత్రలోని తృతీయ ఆశ్వాసంలోనిది ఈ పాఠ్యాంశం అనేటువంటిది గుర్తుంచుకోవాలి. ఇక ఈ కవి పరిచయానికి సంబంధించి తెలుసుకుంటే అచ్చతెనుగులు నియమబద్ధమైన కావ్యరచనకు పూనుకున్న పొన్నికంటి తెలంగాణామాత్యుడు అచ్చతెనుగు ఆది కవిగా ప్రసిద్ధుడు. ఇతనుకు ఈ విధంగా కూడా పిలుస్తారు. అచ్చతెనుగుకు ఆది కవిగా సుప్రసిద్ధుడు ఎవరు? పొన్నికంటి తెలంగాణామాత్యుడు. గోల్కొండ పరిసరాలలో పొట్ల చెరువు, సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరువు. పొట్ల చెరువు పొన్నకంటి తెలంగాణ ఏ ప్రాంతం వాడని వస్తే అందులో పొట్ల చెరువు అనేటువంటి ఆప్షన్, అంటే అది పటాన్ చెరువు సంబంధించి. మరి తెలంగాణ నివాస గ్రామం ఏదంటే తెలంగాణ అనేటువంటి నివాస గ్రామం. తండ్రి పేరు భావనామాత్యుడు. అచ్చతెనుగు కావ్యరచనకు స్వయంగా తానే నియమాలను ఏర్పరిచి తదనంతర కవులకు మార్గదర్శకుడు అయినటువంటి వాడు పొన్నికంటి తెలంగాణ. యయాతి చరిత్ర కావ్యం అచ్చతెనుగు కావ్యాల్లో మొదటిదేగాక అత్యుత్తమమైనది. దీన్ని ఒక మహమ్మదీయ సర్దారుకు అంకితమీయడం కూడా ఒక ప్రత్యేకమైన అంశమే. యయాతి చరిత్రను ఒక మహమ్మదీయ సర్దారుకు అంకితం చేయడం జరిగింది. మరి ఇతడు ఎన్నో శతాబ్దానికి చెందినవాడంటే 16వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. ఇది ఈ పాఠ్యాంశానికి సంబంధించి. తర్వాత పాఠ్యాంశానికి ఉద్యమ స్ఫూర్తి. ఈ ఉద్యమ స్ఫూర్తిని సంగం లక్ష్మీబాయి రచించడం జరిగింది. ఉద్యమ స్ఫూర్తి అనేటువంటి పాఠ్యాంశాన్ని సంగం లక్ష్మీబాయి రచించడం జరిగింది. ఈ పాఠ్యాంశానికి సంబంధించి పాఠం ఉద్దేశం ఏంటంటే నేనొక్కడినే బాగుంటే చాలు, ఎవరు ఏమైతే నాకెందుకు అనే స్వార్థం సమాజంలో రోజురోజుకు పెరిగిపోతున్నది. సామాజిక అభివృద్ధిని కోరుకునే సహృదయత చాలా వరకు కరువైంది. త్యాగాల పోరాటాల ఫలితంగా లభించిన స్వాతంత్ర లక్ష్యం నెరవేరడం లేదు. సామాజిక బాధ్యతతో నైతికతతో మనమందరం జీవించినప్పుడే స్వాతంత్రానికి సార్థకత లభిస్తుందని చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం. ప్రస్తుతం ఏ విధంగా ఉన్నటువంటి అంశాలు అనేది అప్పుడే రాసినటువంటి పాఠ్యాంశం మనకు ఉదాహరణగా నిలుస్తుంది. మరి పాఠ్యభాగ వివరాలకు సంబంధించి తెలుసుకుంటే ఈ పాఠం ఆత్మకథకు సంబంధించి అనే ప్రక్రియకు సంబంధించినది. ఒక వ్యక్తి తన జీవిత విశేషాలను ఒక గ్రంథంగా రాస్తే అది ఆత్మకథ అవుతుంది. దీన్నే మనం స్వీయ చరిత్ర అంటాం. ఇందులో రచయిత అనుభవాలే కాకుండా సమకాలీన విశేషాలు, ఆనాటి ఆర్థిక, సాంఘిక, రాజకీయ పరిస్థితులు ప్రతిబింబిస్తాయి. దేంట్లో? యాత్రా చరిత్రలో, ఆత్మకథలో, దేంట్లో అయినా మనకు తెలుస్తూ ఉంటాయి. చదివిన వారికి ప్రేరణను కలిగిస్తాయి. ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. ఆత్మకథ అనేటువంటిది ఏ పురుషలో ఉంటుంది? ఉత్తమ పురుషలో సాగుతుంది. ప్రస్తుత పాఠ్యాంశం సంగం లక్ష్మీబాయి రాసిన నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు అనే ఆత్మకథలోనిది. సంగం లక్ష్మీబాయి గురించి కూడా మొన్న టెట్లో రావడం జరిగింది. నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు ఎవరికి రచనకు సంబంధించి అనేటువంటి ఒక షిఫ్ట్లో రావడం జరిగింది సంగం లక్ష్మీబాయి. ఇక కవి పరిచయానికి సంబంధించి ఈ రచయితల పరిచయానికి సంబంధించి తీసుకుంటే స్వాతంత్ర సమరయోధురాలిగా, సంఘ సేవా పరాయణురాలిగా జీవితాన్ని సమాజానికి అంకితం చేసిన త్యాగమూర్తి సంగం లక్ష్మీబాయి.
ఈమె మేడ్చల్ జిల్లాలోని ఘటకేశ్వరం అనే గ్రామంలో జన్మించింది. ఈమె హైదరాబాదు నారాయణగూడ బాలికల ఉన్నత పాఠశాలలో వార్డెన్గా, తెలుగు పండితురాలుగా పనిచేసింది. గాంధీజీ పిలుపుతో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళిన ప్రథమ తెలంగాణ మహిళ సంగెం లక్ష్మీబాయి. ఇలా 1951 సంవత్సరంలో తెలంగాణ ప్రాంతంలో వినోబా భావే చేసిన భూదానోద్యమ పాదయాత్రలో పాల్గొన్న ప్రథమ మహిళగా పేరు పొందింది. ఈ రెండింటికి సంబంధించి జైలుకి వెళ్ళిన ప్రథమ తెలంగాణ మహిళగా, వినోబా భావే చేసిన భూదానోద్యమ పాదయాత్రలో పాల్గొన్న ప్రథమ మహిళగా సంగెం లక్ష్మీబాయి పేరు ప్రస్తావించబడుతుంది. బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో విద్యాశాఖ ఉపమంత్రిగా పనిచేయడం జరిగింది. 1957 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ తరపున లోక్సభకు ఎన్నికై 1971 సంవత్సరం వరకు అంటే 15 సంవత్సరాల లోక్సభ సభ్యురాలిగా దేశోన్నతికై శ్రమించినటువంటిది సంగెం లక్ష్మీబాయి. ఈ విధంగా జైలుకి వెళ్ళినటువంటి ప్రథమ తెలంగాణ మహిళ, పాదయాత్రలో పాల్గొన్న ప్రథమ మహిళ, ఈ విధంగా మనకు ఈ రెండు విధాలుగా మనకు పేరుగాంచింది. తర్వాత విద్యాశాఖ ఉపమంత్రిగా పనిచేసింది. తర్వాత 1950 నుంచి 71 వరకు 15 సంవత్సరాలు లోక్సభ సభ్యురాలుగా దేశోన్నతికై శ్రమించింది సంగెం లక్ష్మీబాయి. ఈమె జీవితకాలం 27/7/1911 తర్వాత 1979 వరకు మనకు ఈమె జీవనకాలం ఉన్నది. ఇక తర్వాత పాఠ్యాంశం చూస్తే కోరస్ అనేటువంటి పాఠ్యాంశాన్ని సలంద్ర లక్ష్మీనారాయణ రచించడం జరిగింది. ఈ పాఠ్యభాగ వివరాలు తీసుకుంటే ఈ ప్రక్రియ వచన కవిత. ఈ పాఠం వచన కవిత ప్రక్రియకు చెందినది. ఛందోనియమం లేని స్వేచ్ఛా కవితం వచన కవిత. ఎలాంటి ఛందోనియమం లేదు, ఎలాంటి ఛందస్సు ఉండదు, దాన్ని మనం వచన కవిత అని చెప్పుకోవచ్చు. చెప్పేది వచనమైన అందులో కవిత్వం పాలు ఉంటేనే అది వచన కవితగా రాణిస్తుంది. ఇది భావం ప్రధానంగా కవితాత్మక పంక్తులతో సాగుతుంది. వచన కవితలు వస్తువు, అభివ్యక్తి, శిల్పం ఆధారంగా ప్రతిభావంతమైనవిగా గుర్తించబడతాయి. ఈ పాఠం సలంద్ర లక్ష్మీనారాయణ రాసిన చావు గీతం కవితా సంకలనంలోనిది. ఈ పాఠ్యాంశం ఎక్కడి నుంచి? సలంద్ర లక్ష్మీనారాయణ రాసినటువంటి చావు గీతం కవితా సంకలనంలోనిది ఈ పాఠ్యాంశం. ఇతనికి సంబంధించినటువంటి అంశాలు మనం తెలుసుకుందాం. సలంద్ర లక్ష్మీనారాయణ నిజామాబాద్ పట్టణంలో జన్మించడం జరిగింది. చిన్నతనం నుండే హేతువాద దృష్టిని ఏర్పరచుకున్నాడు. వేడిగాలి కవితా సంకలనం ద్వారా తన తొలి కవితా సంపుటిని అందించాడు సలంద్ర లక్ష్మీనారాయణ. 1979లో ఇతడు రచించిన చావు గీతం కవితా సంపుటి సంచలనం సృష్టించింది. దళిత సాహిత్యోద్యమానికి పునాది అని చెప్పుకునే కవితలలో సలంద్ర రచించిన దళిత మేనిఫెస్టో అనే కవిత ప్రధానమైనటువంటిది. చూడండి, ఈయనకు స్పెషల్ సంబంధించి ఏంటంటే తను హేతువాద దృష్టికి సంబంధించినటువంటి వాడు. వేడిగాలి అనేటువంటిది కవితా సంకలనం, చావు గీతం అనేటువంటిది కవితా సంపుటి, తర్వాత దళిత మేనిఫెస్టో అనేటువంటిది కవిత ప్రధానమైనటువంటి ఇవి అంశాలు ఇతనికి సంబంధించి తెలుసుకోవాలి. ఇతను మరి 12/1/1956లో జన్మించి 17/9/1986 వరకు తన జీవనాన్ని కొనసాగించడం జరిగింది. ఇక తర్వాత పాఠ్యాంశం వాగ్భూషణం అనే పాఠం. ఈ పాఠ్యాంశాన్ని ఇరువెంటి కృష్ణమూర్తి రచించడం జరిగింది. ఈ పాఠం ఉద్దేశం ఏంటంటే ఉపన్యాసించడం గొప్ప కళ. మంచి వక్త కావాలంటే ఎట్లాంటి సూచనలు పాటించాలి, ఉపన్యాసం కోసం ఎట్లా తయారు కావాలి, ఎట్లా మాట్లాడాలో తెలియజేస్తూ విద్యార్థులను మంచి వక్తలుగా తయారు చేయాలనేదే ఈ పాఠం యొక్క ఉద్దేశం. అయితే పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం వ్యాసం అనే ప్రక్రియకు చెందినది. ఏ పాఠం? ఈ పాఠ్యాంశం ఇరువెంటి కృష్ణమూర్తి రాసిన భూషణం అనేటువంటి పుస్తకంలోనిది ఈ పాఠ్యాంశం. ఇరువెంటి కృష్ణమూర్తి రాసిన భూషణం అనేటువంటి పుస్తకంలోనిది. ఇక రచయితకు సంబంధించి తెలుసుకుంటే డాక్టర్ ఇరువెంటి కృష్ణమూర్తి గారు 1930 సంవత్సరంలో మహబూబ్ నగర్లో జన్మించారు. సంస్కృత, ఆంగ్ల, ఉర్దూ, హిందీ భాషలలో చక్కని ప్రవేశం గలవారు ఇరువెంటి కృష్ణమూర్తి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ ఆచార్యులుగా కూడా పనిచేశారు. యువభారతి
యువభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థకు అధ్యక్షులుగా, ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఆంధ్ర సాహిత్య అకాడమీ సంస్థల కార్యదర్శిగా, చూడండి తెలంగాణ రచయితల సంఘ కార్యదర్శిగా కూడా పనిచేశాడు. మహబూబ్నగర్లోని సీతారామాంజనేయ గ్రంథాలయం ద్వారా హైదరాబాద్ రాష్ట్ర విమోచనోద్యమంలో పాల్గొని జైలు శిక్షను అనుభవించినటువంటి వారు డాక్టర్ ఇరువెంటి కృష్ణమూర్తి. ఇన్ని స్పెషల్స్ ఉన్నాయి ఇతనికి సంబంధించి. సంస్కృతము, ఆంధ్రము, ఆంగ్లము, ఉర్దూ, హిందీ భాషల్లో చక్కని పాండిత్యం గలవాడు. ఇతను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యులుగా పనిచేయడం జరిగింది. యువభారతికి సంబంధించి, తర్వాత ఆంధ్ర సారస్వత పరిషత్తుకు సంబంధించి, ఆంధ్ర సాహిత్య అకాడమీకి సంబంధించి కార్యదర్శిగా పనిచేస్తూ, అధ్యక్షుడిగా పనిచేస్తూ, తెలంగాణ రచయితల సంఘం కార్యదర్శిగా కూడా పనిచేశాడు. విధంగా సీతారామాంజనేయ గ్రంథాలయం ద్వారా హైదరాబాద్ రాష్ట్ర విమోచనోద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించినటువంటి వారు ఇరువెంటి కృష్ణమూర్తి. ఇంకా తెలుగు ఉత్తర భారత సాహిత్యాలు, చాటువులు, వాగ్భూషణం, ఇదేంటి తెలుగు ఉత్తర భారత సాహిత్యాలు, చాటువులు, వాగ్భూషణం, వేగుచుక్కలు, వెలుగుబాటలు, అడుగుజాడలు, వెలుగు చూపే తెలుగు పద్యాలు, దేశమును ప్రేమించుమన్న మొదలగు వీరి రచనలు. మరి డాక్టర్ ఇరువెంటి కృష్ణమూర్తి యొక్క సిద్ధాంత గ్రంథం ఏంటంటే కవి సమయములు. ఇరువెంటి కృష్ణమూర్తి సిద్ధాంత గ్రంథం కవి సమయములు. ఎన్నో కథానికలను, వచన కవితలను రాశారు. పఠనీయం శీర్షికతో 39 ఉత్తమ గ్రంథాలు, పరిచయాలను రాయడం జరిగింది. చూడండి, పఠనీయం అనేటువంటి శీర్షికతో 39 ఉత్తమ గ్రంథాలను పరిచయం చేయడం జరిగింది. ఇది ఇరువెంటి కృష్ణమూర్తికి సంబంధించి ఈ అంశాలు మనకు. తర్వాత పాఠ్యాంశం వాయసం. ఈ వాయసం అనేటువంటి పాఠ్యాంశాన్ని మామిండ్ల రామగౌడ్ రచించడం జరిగింది. ఈ పాఠ్యాంశానికి సంబంధించి ఉద్దేశం ఏంటంటే, ప్రకృతిలో ప్రాణులన్నీ స్వేచ్ఛగా జీవించాలి. ప్రతి ప్రాణికి తనదైన ప్రత్యేకత ఉంటుంది. ఆయా ప్రత్యేకతలను అనుసరించి వాటిని ఆదరించాలి. కాకి కూడా ఒక ప్రాణే. దీని విశిష్టతను చెప్పుచు కాకి పట్ల చులకన భావం ఉండరాదని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. వాయసం అనేటువంటి పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కాకి కూడా ఒక ప్రాణే, కాకి పట్ల చులకన భావం ఉండద్దు అనేటువంటిది ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఇది పాఠం యొక్క ఉద్దేశానికి సంబంధించి. ఇక పాఠ్యభాగ వివరాలు తీసుకుంటే, ఈ పాఠ్యభాగం పద్య ప్రక్రియకు చెందినది. వాయసం అనేటువంటి పాఠ్యాంశం పద్య ప్రక్రియకు చెందినది. ఆధునిక కవి మామిండ్ల రామగౌడ్ రాసిన రసతరంగిణి ఖండకావ్య సంపుటిలోనిది. చూడండి, వాయసం అనేటువంటి దానికి సంబంధించి మళ్ళీ అది ఎక్కడి నుంచి తీసుకోబడిందంటే రసతరంగిణి ఖండకావ్య సంపుటిలోనిది. ఇది వాయసం అనేటువంటి పాఠ్యాంశం. ఈ వాయసం అనేటువంటి పాఠ్యాంశానికి సంబంధించి కవి పరిచయం తీసుకుంటే, తెలంగాణ ఆధునిక కవులలో మామిండ్ల రామగౌడ్ ఒకరు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఈయన వర్ణి మండలం రుద్రూర్లో బాలమ్మ మల్లాగౌడ్ దంపతులకు జన్మించడం జరిగింది. ప్రాథమిక విద్యతో చదువు ఆగిపోయిన తర్వాత కాలంలో BOL పూర్తి చేసి తెలుగు పండితునిగా ఉద్యోగం చేశాడు. తెలుగు భాషపై మక్కువతో 20 ఏండ్ల వయసు నుండే రచన చేయడం ఆరంభించాడు. శబరిమాతా శతకం, నరసింహ శతకం, కవి గౌడప్ప శతకం వంటి భక్తి నీతి శతకాలలో పాటు రసతరంగిణి, తర్వాత కవితా సుధాలహరి, గౌడ ప్రబోధం మున్నగు రచనలు వెలువరించడం జరిగింది. ఇవి ఇతను రాసినటువంటి. ఏం రాశాడు? తెలుగు భాషపై 20 ఏండ్ల వయసు నుంచే రచనలు ప్రారంభించి శబరిమాత, నరసింహ, కవి గౌడప్ప శతకం, భక్తికి సంబంధించి నీతి శతకాలతో పాటు రసతరంగిణి, కవితా సుధాలహరి, గౌడ ప్రబోధం మున్నగు రచనలు చేసినటువంటి వాడు మామిండ్ల రామగౌడ్. తన దైన శైలిలో వస్తు వైవిధ్యత కలిగిన రచనలు చేసిన రామగౌడు సుకవి సుధాకర, మధుర కవి, కవి కోకిల వంటి బిరుదులు, పలు సత్కారాలు అందుకున్నాడు. మొన్న టెట్లో వచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే, తెలంగాణ ఆధునిక కవుల్లో కవి కోకిల బిరుదు ఉన్నటువంటి వారు ఎవరు అని క్వశ్చన్ ఇచ్చారు. మామిండ్ల రామగౌడ్ ఆన్సర్. తర్వాత పాఠ్యాంశం తీయని పలకరింపు. ఈ తీయని పలకరింపు అనేటువంటి పాఠ్యాంశాన్ని ఇల్లందల సరస్వతీదేవి రచించడం జరిగింది. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆధునిక జీవితం, కుటుంబ విలువలు, మానవ సంబంధాలు అడుగడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విధంగా ఉన్నాయి. వృద్ధులు నిర్లక్ష్యానికి గురవుతున్నారు. వాళ్ళ అవసరాలు నెరవేర్చడానికి, ఆత్మీయతను పంచడాన్ని పిల్లలు మర్చిపోతున్నారు.
వృద్ధులు తమ ఆవేదనను ఎవరికీ చెప్పుకోలేక సతమతమైపోతున్నారు. వృద్ధుల పట్ల అనుసరించాల్సిన వైఖరి గురించి ఆలోచింపచేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. తర్వాత ఈ పాఠ్యభాగ వివరాలు తీసుకుంటే ఈ పాఠం కథానిక ప్రక్రియకు చెందినటువంటిది. జీవితపు ముఖ్య సన్నివేశాన్ని క్లుప్తంగా తెలియజేయడమే ఇది మనం కథానిక అని మనం తెలుసుకున్నాం. కథానికలో కథనము, సంభాషణం, శిల్పం ఇవి కథానికలో ప్రధాన అంశాలను కూడా మనం తెలుసుకున్నాం ఇదివరకే. ప్రస్తుత పాఠ్యభాగం ఇల్లందుల సరస్వతీదేవి రచించిన తులసీ దళాలు కథానికల సంపుటి నుంచి ఈ పాఠ్యాంశం తీసుకోబడింది. ఏ పాఠ్యాంశం? తులసీ దళాల నుంచి కథానికల నుంచి తీసుకోబడింది. ఇక ఈ పాఠ్యాంశం ఇల్లందుల సరస్వతీదేవికి సంబంధించి రచించింది. ఇల్లందుల సరస్వతీదేవి స్వాతంత్రానికి పూర్వమే సృజనాత్మక రంగంలోకి అడుగుపెట్టిన ప్రసిద్ధ రచయిత్రి. ఈమె వందలాది కథలు, కొన్ని నవలలు, రేడియో నాటికలు, అనేక వ్యాసాలను రచించిన బహుముఖ ప్రజ్ఞావంతురాలు ఇల్లందుల సరస్వతి. 1982లో ఈమె రచించిన స్వర్ణకమలాలు కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇల్లందుల సరస్వతీదేవికి స్వర్ణకమలాలు అనేటువంటి కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ 1982 సంవత్సరంలో వచ్చింది. 1982 సంవత్సరంలో స్వర్ణకమలాలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం, సుశీల నారాయణ రెడ్డి పురస్కారాన్ని కూడా పొందింది ఈ రచనకు. తర్వాత తులసీ దళాలు, రాజహంస ఈమె కథా సంపుటాలు. అది కథా సంపుటి, ఇవి కథా సంపుటాలు. 1958లో ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యురాలిగా, జైలు విజిటర్గా పనిచేసింది ఈమె. 1934లో స్థాపించిన ఆంధ్ర యువతీ మండలి వ్యవస్థాపకుల్లో కూడా ఈమె ఒకరు. మానవ మనస్తత్వ ధోరణులను విభిన్న కాలాలలో, సందర్భాల్లో జీవన పరిణామాలను విశ్లేషించి విశ్వజనీన భావాలను దృష్టిలో పెట్టుకొని రచనలు చేసింది. చూడు ఎంత పెద్ద వాక్యం ఉంది ఈమెకు సంబంధించి, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. సరళమైన, నిరాడంబరమైన, వాస్తవికమైనటువంటి అభివ్యక్తితో ఈమె రచనలు ఉంటాయి. ఇది ఈమెకు సంబంధించినటువంటి స్పెషల్స్. ఓకే, ఇది ఇల్లందుల సరస్వతీదేవికి సంబంధించినటువంటి పాఠ్యాంశాలు. ఇవి మనకు ఈ విధంగా 12 పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి కవి పరిచయాలకు సంబంధించి మనం తెలుసుకున్నాం. తర్వాత రేపటి రోజు మనం 10వ తరగతికి సంబంధించినటువంటి అంశాలు కూడా మనం తెలుసుకుందాం.